హాయ్ హలో నమస్తే. రాజకీయ ధురంధరుడు, రాజకీయ మేధావి, రాజకీయ జ్ఞానవంతుడు, రాజకీయ టైకూన్, రాజకీయ లెజెండ్ అని చాలా పేర్లు, ఎన్ని పేర్లని చెప్పనండి. ఈ వ్యక్తికి మనం ఆ పేరు పెట్టాలి. ది వే హీఈస్ బిహేవింగ్, దట్ ఈస్ ఎంకే స్టాలిన్ ఆఫ్ డిఎంకే. నిజంగా ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తంలో మన కంటికి కనిపిస్తుంది ఒక హీరో విజయ్ ఒక మన కంటికి కనిపిస్తున్నాడు ఒక హీరోలాగా. ఎందుకు? అతనికి చాలా ఈజీ ఆప్షన్ ఉంది. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వెళ్ళి వాళ్ళతో ఎలైన్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ చేసేది ఫస్ట్ ఈజీ ఆప్షన్ ఉంది. హీ చూజన్ ది డిఫికల్ట్ ఆప్షన్, వెరీ డిఫికల్ట్ ఆప్షన్. చాలా హడ్డిల్స్ క్రియేట్ చేశారు. గవర్నర్ ద్వారా హడ్డిల్ క్రియేట్ చేశారు, మద్దతు ఇవ్వమని బెదిరించారు, పుకార్లు లేపారు. ఇన్ని లేపినా కూడా ఏమాత్రం అతను అటువైపుకి వెళ్ళినట్టు కానీ అటువైపు ఆలోచించినట్టు కానీ ఒక్క న్యూస్ కూడా రాలే. సో విజయ్ చేసినటువంటిది అతనే మనకి హీరోలాగా కనిపిస్తే ఇంకొక అన్నోన్ హీరో, హిడెన్ హీరో, అజ్ఞాత హీరో ఒక ఉన్నాడు, అదే స్టాలిన్. ఏంటి ఆ స్టాలిన్ ఏం చేశాడంటే, గవర్నమెంట్ ఫామ్ చేయకుండా విజయ్ని అడ్డుకునేటువంటి ఆప్షను స్టాలిన్కి ఉంది. ఏంటి? ఏఐడిఎంకే వాళ్ళు ఆల్రెడీ అతను ప్రపోజల్ పంపించారు. మన ఇద్దరం ఎలాగూ డిఎంకే, ఇద్దరం కూడా అన్నాదురై వారసులమే, ఇద్దరమే డిఎంకే పెరియారు వారసులమే, కలిస్తే తప్పేం లేదు. మన ఇద్దరం కలిసి ద్రవిడియన్ వాదాన్ని నిలబెట్టుకుందాము, ద్రవిడియన్ పార్టీని నిలబెట్టుకుందాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాము, అతన్ని దొక్కుదాము అని చెప్పి ప్రపోజల్ పంపించారు ఏఐడిఎంకే వాళ్ళు. ఓకే అంటే ఇంక బీజేపీని వదిలేస్తారు, బీజేపీ వదిలేసి మన ఇద్దరం కలుద్దామని ఒక ప్రపోజల్ పంపించారు. ఇప్పుడిప్పుడుగా డిఎంకే స్టాలిన్ అనుకుంటే అది చేయగలడు కానీ అతను చేయలే. నేను అందుకే చెప్తున్నా రాజకీయ ధురంధరుడు అని మేము ఎందుకన్నామంటే, ఇమ్మోరల్ పాలిటిక్స్ వైపుకి కనీసం అతను వెళ్ళటానికి కూడా ఇష్టం చూపించలే స్టాలిన్. ఇమ్మోరల్ పాలిటిక్స్, అది అనెథికల్ పాలిటిక్స్. ఏంటి? ఒక ప్రజలిచ్చిన మ్యాండేట్కి వ్యతిరేకంగా అతను కాకుండా మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని తొక్కేయటం. ఆ ప్రపోజల్ ఎవరు పెట్టించారు, ఎవరు చేయడానికి ప్రయత్నం చేశారో మనందరికీ తెలుసు. బట్ అతను నో, ఇది ఇల్లీగల్, అది అనెథికల్, ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ నేను గౌరవిస్తాను, నేను ఐ విల్ లెట్ విజయ్ ఫామ్ ద గవర్నమెంట్, నేను ఏఐడిఎంకి ఎలయన్స్లో పోవట్లేదని చెప్పేసి చెప్పడంతోనే అతని యొక్క రాజకీయ నైతికత, నేను అందుకే చెప్పానే, అన్సంగ్ హీరో, హిడెన్ హీరో, అజ్ఞాత హీరో ఎవరంటే స్టాలిన్. ఈ ఎంటైర్ స్టోరీలో హీరో స్టాలిన్, విజయ్ కాదు. మనందరం విజయ్, మన కంటికి కనిపిస్తున్న విజయ్ హీరో, బట్ ఈ స్టోరీలో హీరో ఈజ్ స్టాలిన్. ఒక పాయింట్ 1. పాయింట్ 2, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు బహుశా వాళ్ళు వద్దని ఉంటారు, ఇది డిఎంకే వాళ్ళు వద్దని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ విజయ్ని ఏమని వాళ్ళు అపోజిషన్ పార్టీ అపోజిషన్ రోల్ ప్రాక్టీస్ అయ్యారు, రోల్ ప్లే చేయాలి వాళ్ళు. ఇప్పుడు అపోజిషన్ రోల్ ఏం ప్లే చేస్తారు? వాళ్ళు అనుకున్నారు డిఎంకే వాళ్ళు, కాంగ్రెస్ మనం ఎవరు మద్దతు ఇవ్వద్దు, అతను వెళ్ళి వాళ్ళతో మద్దతు తీసుకుంటాడు ఏఐడిఎంకే వాళ్ళతోటి, మనం ఇప్పుడు అటాక్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా ఏం చెప్పావు, నువ్వు యాంటీ బీజేపీ అన్నావు, కమ్యూనల్ ఫోర్సెస్ అన్నావు, పోయి వాళ్ళతో మద్దతు తీసుకున్నావు అని. ఇప్పుడు వాళ్ళు ఒకసారి మద్దతులోకి వెళ్తే, బీజేపీ మద్దతులోకి వెళ్తే హిందీ ఇంపోజిషన్ చేసేస్తారు, వాళ్ళు అనుకునే మొత్తం చేసేస్తారు కదా. స్టాలిన్ అడ్డం పెట్టి, విజయ్ని అడ్డం పెట్టి అన్నీ చేసేస్తారు వాళ్ళు. సో అందుకని అప్పుడు అటాక్ చేయొచ్చు, మనం అటాక్ చేయొచ్చు అని, మత రాజకీయాలు ఎలాగో చేస్తారు కాబట్టి మనం అటాక్ చేయొచ్చు అనుకొని వీళ్ళు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వద్దన్నారు. డిఎంకే వాళ్ళు విజయ్ వెళ్ళి బీజేపీతో చేరాలని కోరుకున్నారు, అందుకని మద్దతు ఇవ్వద్దన్నారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించి, లేదు మనం ఎందుకు ఈ స్టేట్ని, సెక్యులర్ స్టేట్ని మనం ఎందుకు అట్లా పంపించాలని వీళ్ళు బ్లాక్ చేశారు డిఎంకేకి వ్యతిరేకంగా. అయినా సరే వాళ్ళ నుంచి ఏదో బ్యాక్ స్టాబింగ్ చేశారని కింద నాయకులు తిట్టుకున్నారు తప్ప, వాళ్ళు పెద్దోళ్ళు మాత్రం ఒక మాట అనలే. దే డి నాట్ మేక్ ఎనీ హార్ష్ స్టేట్మెంట్స్, ఏదో లైట్గా అట్లా టచ్ చేసి వదిలేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి, వీళ్ళు వీసీకే పార్టీ
లెఫ్ట్ పార్టీలు స్టాలిన్ని కలిశారట. స్టాలిన్ కలిసి అతను ఇబ్బంది పడుతున్నాడు, గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నాడు, మనం మద్దతు ఇద్దామని ఆయన కన్విన్స్ చేస్తే సరే వెళ్ళమన్నాడు. నేను అందుకే చెప్తున్నా, రాజకీయ దురంధరుడు అన్నది. మీ ఇష్టం, నేనేం ప్రాబ్లం ఏం లేదు, మీరు వెళ్ళి మద్దతు ఇవ్వండి, అతను గవర్నమెంట్ ఫామ్ చేయనండి అంటే. నేను అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది విజయ్ అయినప్పటికీ ఫామ్ చేయటానికి సహకరిస్తుంది స్టాలిన్ అని నాకు ఒకటైతే అర్థమవుతుంది. ఒకవేళ స్టాలిన్కి నాకు అడ్డం తిరిగి ఇదేమి న్యాయం, ఇదేం ధర్మం, మా సీట్ల మీద మీరు గెలిచి మా పార్టీ మీద మీరు గెలిచారు, లేకపోతే నేను ఒప్పుకోను, మీరు వెళ్ళి అతనికి మద్దతు ఇస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి ఇట్లాంటి వార్నింగ్లు ఇవన్నీ ఇస్తే వాళ్ళు 1-2 బ్యాకప్ తీసుకుంటారు. ఎందుకని మంచిదని పోరు కదా, ఒకరిద్దరన్నా బ్యాక్ తీసుకుంటారు కదా. వాళ్ళు గొడవ చేస్తారు, కానీ గొడవ చేయలేదు. అదే చెప్తాను, గొడవ చేయలేదు. దే లెట్ దెమ్ గో అండ్ సపోర్ట్ విజయ్. దట్స్ అ ఫెంటాస్టిక్ మెచ్యూరిటీ షోన్ బై రాజకీయ లెజెండ్ స్టాలిన్. ఓకే, మనం వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ మన వైపే ఉన్నాడు, సెక్యులర్ వైపు ఉన్నాడు, విజయ్ మన వైపే ఉన్నాడు, కమ్యూనిస్టులు మన వైపే ఉంటారు. అలాగూ ఈ వీసీకే పార్టీలు, దళిత పార్టీలు మన వైపే ఉంటాయి. సో ఎలాగూ కాంగ్రెస్ వాళ్ళు ఇండియా బ్లాక్లోనే ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ మొత్తం ఇండియా బ్లాక్లోనే ఉంటారు. వీళ్ళంతా దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ కమ్యూనల్ ఎలియన్స్, సో దే ఆర్ సెక్యులర్ ఎలియన్స్. కాబట్టి వీళ్ళందరూ మన వైపుకే ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల స్టాలిన్ ఇంకోటి ఓటు చేశాడు. హీ స్ట్రెంగ్థెన్ ది ఇండియా బ్లాక్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఇప్పుడు ఏంటి అర్థం, ప్రతిపక్షము పాలకపక్షము రెండు కూడా ఇండియా బ్లాక్లో ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు స్టాలిన్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టాలిన్కి ఆప్షన్ ఉంది, ఏఐడిఎంకి పొత్తు పెట్టుకుని ఎన్డీఏలోకి వెళ్ళే ఆప్షన్ ఉంది. అతను సెడ్ నో, ఓకే, ఐ డోంట్ వాంట్ టు డీస్టెబిలైజ్ ద గవర్నమెంట్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ క్రైసిస్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదని అతను బయటకన్నా లోపలికి ఏంటంటే ఈ డజన్ వాంట్ ఎంటర్టైన్ భారతీయ జనతా పార్టీ టు ఎంటర్ ఇన్ టు ద స్టేట్. బీజేపీ నా స్టేట్లోకి రావడం స్టాలిన్కి ఇష్టం లేదు. అందుకని ఆ ఎలయన్స్ దాన్ని వెనక్కి తీసుకున్నాడు. అతను వెనక్కి తీసుకుని విజయ్ కోఆపరేట్ చేస్తున్నాడు, విజయ్నే గవర్నమెంట్ ఫామ్ చేయనండి అని. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్టాలిన్ అయినా విజయ్ అయినా కాంగ్రెస్ వీళ్ళందరూ అల్టిమేట్గా చేస్తుందంటే బీజేపీని బ్లాక్ చేశారు. ఆ స్టేట్ మీద పెత్తనం చేయడానికి బీజేపీ వాళ్ళని బ్లాక్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, గవర్నర్ని అడ్డం పెట్టుకుని ఇతను ఇబ్బంది పెడుతున్నారు యాక్చువల్గా విజయ్ని. సో ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే హీరో స్టాలినే. నాకు అలా అనిపిస్తుంది, హీరో స్టాలినే. ఎంత మెచ్యూరిటీ చూపించారు, ఎంత హౌ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ అందరు చేయలేరు ఇది. అది మరి అతను చేసి చూపించాడని నాకైతే అనిపించింది. వీ మస్ట్ అప్రిషియేట్ డిఎంకే. మరి రేపొద్దున వాళ్ళిద్దరూ ఫ్లోర్లో ఎలా కొట్టుకుంటారో తెలీదు. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించారు కదా, మ్యాక్సిమం ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఇప్పుడు అదే ప్రాబ్లం. అతను డిఎంకే పెరియార్ మీద ఏమనలేడు, అంబేద్కర్ మీద ఏమనలేడు, సెక్యులర్ వాదం మీద ఏమనలేడు, హిందీ ఇంపోజిషన్ చేస్తున్నారు ఎన్ని ఇంకేం అనలేరు. ఎందుకు, ఇతను కూడా ఇండియా బ్లాక్లో ఉంటాడు. కాంగ్రెస్ తెలియన్స్ కదా, ఇతను కూడా ఇండియా బ్లాక్లో ఉంటాడు. వాళ్ళు ఆల్రెడీ ఇండియా బ్లాక్లో ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ స్కీముల మీద మేమైతే భాగిస్తాం, మేమైతే ఇట్లా కొట్టుకోవటమే తప్ప, సో దే కాంట్ డూ దాట్. అందుకే మనం చెప్పింది, ఒకందుకు మంచి జరిగింది, ఒకందుకు మంచి శుభపరిణామం అనే చెప్పాలి. మరోవారు ఇప్పుడు స్టాలిన్ సపోర్ట్ చేసినటువంటి ఏమైనా కమల్ హాసన్ స్టాలిన్ సపోర్టరు, ప్రకాష్ రాజు వీళ్ళందరూ కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదో గేమ్ ఆడుతుంది అని చెప్పేసి గవర్నర్ని అడ్డం పెట్టి అర్థమైంది వీళ్ళందరికీ. వీళ్ళకి అర్థమైంది కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమవుతారు, అది సెంటర్ మీదకి వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 10 మళ్ళీ ఆంధ్రాకి వస్తాం ఏంటంటే నాకు డిసప్పాయింట్మెంట్తో చెప్తున్నాను. ఆంధ్రలో అందరు కలిసి మద్దతు ఇస్తున్నారు, అక్కడ అందరు కలిసి అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు లేదు వాళ్ళు పెత్తనం ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళందరూ కలుస్తున్నారు, శత్రువులు మొత్తం. వీళ్ళందరూ కలిసి మద్దతు ఇస్తున్నారు పోటీలు పడి. సో అది దెర్ ఇస్ సమ్ డిసప్పాయింట్ ఇన్ మీ. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్. ఓకే, జగన్ గారు వస్తే బాగుండని నేను అనుకున్నాను, బట్ ఇట్స్ ఆల్ హీస్ డెసిషన్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. సెక్యులర్ వైపు వచ్చి కంప్లీట్గా ఇండియా బ్లాక్లో చేరాలని జగన్ గారు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. బట్ ఇట్స్ ఆల్ అప్ టు జగన్, హూ హ్యాస్ టు మేక్ డెసిషన్. ఇట్స్ నాట్ మీ అండ్ సంబడి ఎల్స్. జగన్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు అని రావాలి. సమ్మన్ హ్యాస్ టు కమ్ అండ్ సేవ్ అస్, రైట్? వీ నీడ్ ఎ లీడర్, రైట్? సెక్యులర్ పీపుల్ నీడ్ ఎ లీడర్.
ఇప్పుడు అంతా దళితులు వీళ్ళందరూ కూడా మన ఓట్లు మనం వేసుకుందాం, కమాన్ మన ఓట్లు వేసుకుందాం అని పాపం తిరుగుతున్నారు థర్డ్ ఆల్టర్నేటివ్ అని. కనీసం థర్డ్ ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేయండి. ADS విల్ సపోర్ట్ ఇఫ్ ఆర్ నేను అదే చెప్పాను, ADS ఈజ్ నాట్ పొలిటికల్ పార్టీ, వీళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తాము. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ మీరు క్రియేట్ చేయండి. నేను అందుకే విజయ్ కుమార్, జాడా శ్రవణ్ కుమార్, ఈ కుమారులందరూ దళిత నాయకులు కమాన్ అనేవాళ్ళు మొత్తం కనీసం అదన్నామండి. విల్ సపోర్ట్ యూ ఫ్రమ్ ADS బికాజ్ వీ నీడ్ సెక్యులర్, ఒక స్ట్రాంగ్ సెక్యులర్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఇప్పటికీ మనం 2014 నుంచి మనం రిలీజియస్ మీద రాష్ట్రం నడుస్తుంది. వీఆర్ ఫెడప్ ఆఫ్ రిలీజియస్ పాలిటిక్స్. వీ నీడ్ స్ట్రాంగ్ సెక్యులర్ ఫోర్స్ ఇన్ ద స్టేట్. అట్లీస్ట్ వీళ్ళన్న దళితులు మీరన్న కలవండి, విల్ సపోర్ట్ యూ. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ వన్ బిగ్ పొలిటికల్ పార్టీ షుడ్ టేక్ యూ టర్న్ అండ్ come our side and save us. Thank you. Namaskaram.